వీటన్నిటిని ఎలా చూస్తుందో ఒకసారి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పాలి. సార్ ఇప్పుడు బచ్చలకూరి ఈ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి హిందూ సమాజం పైన దాడి చేశాడు అనేటువంటి అభియోగంతో మీరు ఈరోజు వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంది అతని మీద అంటున్నారు సార్. ఓకే, నేను ముందుగా కొన్ని ప్రశ్నలు ఈమె కూడా మన జనసేన అధికార ప్రతినిధి ఉన్నటువంటి ఆమె కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది, వాటిపై నేను క్వశ్చన్ చేస్తాను సార్. ఇప్పుడు హిందూ సమాజం, నేను హిందూగా పుట్టాను, హిందూగా పెరుగుతున్నా, హిందూగా చనిపోతాను సార్. హిందూ మనోభావాల్ని దెబ్బతీస్తే నా మనోభావం కూడా దెబ్బతీసినట్టే. మరి ఇదే పవన్ కళ్యాణ్ మా ఇంట్లో ఎప్పుడు కానీ దీప్ పెరుగుతా ఉంటే దాంట్లో మా నాన్న సిగరెట్ తిరిగించుకుంటాడు అన్నాడు పవన్ కళ్యాణ్. ఏదైనా సరే ఈ సంఘంలో రచ్చలు క్రియేట్ చేస్తున్నానంటే అది హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులే అన్నాడు. ఇదే అన్న దేవుడు దెయ్యం లేదు, అది ఒక మిథ్య అన్నాడు. ఇటువంటి ప్రక్రియలన్నీ చేశాడు. ఇప్పుడు సమాజం దెబ్బతిందా? ఇప్పుడు హిందూ సమాజం ఏమి మోగపోదా? ఇటువంటి వ్యక్తే సడన్ గా వచ్చి నేను సనాతన ధర్మంతో ఒక వేషం వేసుకొని ఆ వేషంలో 1,00,000 లడ్లు రామాలయానికి పందు కొవ్వు, ఫిష్ ఆయిల్, ఆవు కొవ్వు కలిసినటువంటి 1,00,000 లడ్డూలు హిందూ మన రామాలయానికి పోయేటువంటి ఆరోపణ చేశాడు పవన్ కళ్యాణ్. ఇదే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ముసుగులో. ఇప్పుడు హిందూ మనోభావాలు దెబ్బతినవా? మరి ఏమంటావు? సరే, మీరు ఒక వ్యక్తి పైన అభియోగాలు చేయించా, లేకుంటే వ్యక్తి విమర్శలు చేయించా అని చెప్పని ఏదో చెప్పారు కదా, మన పవన్ కళ్యాణ్ మీద చేస్తున్నారని చెప్పని. ఇదే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? రోజాని డైమండ్ రాని అన్నాడు. ఇదే బండారు సత్యనారాయణ రోజాని ఏం మాట్లాడాడు? రోజాని మాట్లాడి బండారు సత్యనారాయణ ఇదే పవన్ కళ్యాణ్ ఎందుకు మెచ్చుకున్నాడు? ఎందుకు కితాబ్ ఇచ్చాడు? ఎందుకు భూమి తెచ్చాడు? ఎందుకు నేను అండగా ఉంటానన్నాడు? క్యారియర్ అన్నాడు. ఇవి తప్పు కదా? వైసీపీ నా కొడుకలారా తొక్కి పెట్టి నారదీస్తా అని చెప్పి చెప్పు చూపించాడే, చెప్పు తీసుకుని కొడతా నా కొడుకలారా, కీళ్ళు ఇచ్చేస్తా, మీ నరాలు తీస్తా, నీకు రోమం పెరగతా. ఈ శిక్షలు ఏంటి సార్? ఇవి ఏం శిక్షలు ఇవి? నాకు అర్థం కాదు సార్. నేను మీ ద్వారా ప్రశ్న చేస్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారిని, ఈ యొక్క లేడీస్ ప్రశ్నిస్తున్నాను. కీళ్ళు నరాలు తీసేస్తానంటున్నారు సార్. ఓకే, అది ఏదో కీళ్ళు ఇవన్నీ తీసేయడం, ఒక తొక్కి పెట్టి నారదీసాను, కాలు కింద తొక్కి పెట్టి నార తీయడం, ఓకే. లేకపోతే చర్మం చేస్తానంటున్నాడు, చర్మం తీసేయడం. ఇంకొకటి రోమం తీస్తానంటున్నారు సార్. వైసీపీ వాళ్ళకి నా కొడుకులారా రోమం తీస్తానంటున్నారు సార్. ఈ శిక్షణతో నాకు ఎన్ని రోజులు ఎత్తుకున్నా కానీ నాకు అర్థం కాలేదు సార్. నాకు ఈ బాగా ఆలోచించి నేను నిర్ణయానికి వచ్చాను సార్. ఈ మధ్య బాగా కొంచెం అందంగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆడవాళ్ళు స్కిన్ పైన అతికించుకొని పరక్కలాడతారు. అది రోమం పెరగడం. అది మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి మాకు అవసరం లేదు సార్. మీరు ఎట్లా మాదాపూర్ 2 షాపులు పెట్టుకుంటే చాలా మంది ఆడవాళ్ళు వస్తారు, బిజినెస్ వెళ్తే డబ్బులు కూడా వస్తాయి సార్, మీకు హ్యాపీగా డబ్బులు కూడా వస్తాయి. రోమం పెరగండి మీరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా కొడుకు అన్నారు, భార్యను దూషించారు, కూతురు దూషించారు, పార్టీ నాయకులను దూషించారు, జగన్మోహన్ రెడ్డి బొసుడైకి అన్నారు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ప్రతిచర్యలు తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిచర్యలు తీసుకుంటే ఈ రోజు మీరు ఇక్కడ ఉండేవారు కాదు.